మీలో సున్నుండలంటే ఎవరికి ఇష్టం? వీడియోని లైక్ చేసి చెప్పండి. మా శ్రీవారికి అయితే సడన్ గా సున్నుండలు తినాలనిపించింది అనుకుంటా. నాకు కూడా తెలియకుండా సైలెంట్ గా సున్నుండలకైతే శ్రీకారం చుట్టేశాడు తను. మళ్ళీ వీడియోలు తీయలేదని ఏడుస్తానేమో అని చెప్పి అవి కూడా తీశాడు. మినుములు వేపుతుంటే వీధి చివరి వరకు స్మెల్ వస్తుంది, ఇంట్లో ఉన్న నాకు తెలీదా? ఈ లాజిక్ మిస్ అయ్యాడు కిరణ్ అయితే ఇక్కడ. ఇంకలా నేను కూడా వచ్చి సున్నుండలు చేయడానికి అయితే సాయం చేశాను. సగం మినపగుళ్ళు, సగం పొట్టు మినపప్పు తీసుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్ లో బాగా దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లో మిక్సీ పట్టేసుకోవాలి. మేము ఇక్కడ చేసేది అయితే బెల్లం సున్నుండలు కాబట్టి బెల్లం తీసుకున్నాం. పంచదారతో చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ బెల్లం ప్లేస్ లో పౌడర్ చేసుకున్న పంచదార అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 2 దంచిన యాలకులు కూడా వేసుకున్నాను. సున్నుండలు చుట్టడానికి అయితే నాకు దగ్గర 200 గ్రాములు నెయ్యి పట్టిందండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడండి, స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది. తినికి 2 సున్నుండలు రెడీ అయిపోయాయని ఇచ్చాను. ఈ సున్నుండలు నా కోసం కాదు, నీకు అయ్యాన్ కోసమే తయారు చేయాలనుకున్నాను అని చెప్పాడు. ఇంకా ప్రేమకి ఆనంద బాష్పాలు పరవశం అప్ప అనిపించింది నాకు. సబ్స్క్రైబ్ చేసేయండి.